ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఉత్తరాఖండ 90వ భాగం తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ. శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. హరి ఓం. ఈరోజు ఉత్తరాఖండ 90వ భాగం తెలుసుకుందాం. ఇలా అని చెప్పగా సంవత్సరం అంతమున ఇల్లుడు ఏమి చేసినని సోదరులు అడుగుగా రాముడు ఇట్లు చెప్పను. ఆ సోమపుత్రుడంతా తన మిత్రుడైన సంవర్తన చెమనని కశ్యపుని దుర్వాసుని, తన మిత్రులైనటువంటి సంవర్తనుని చమనుని కశ్యపుని దూర్వాసుని ఇంకనో కొందరు యోగి శ్రేష్ఠులను రప్పించి ఇట్లు చెప్పను. ఈ రాజశ్రేష్ఠుడు కర్దముని పుత్రుడు, మీ యొక్క కరుణ పొందదగిన వాడు. ఇతని యొక్క పరిస్థితి మీ మనస్సునకు తెలిసినదే కదా. ఇతడు తిరిగి పురుషుడై స్థిరముగా రాజ్యమేలినట్లు చేయవల్లని చెప్పుతుండగా కర్దముడు బయలుదేరి దివ్య తేజము గల బ్రాహ్మణులతో అతనికి వచ్చను. క్రతువును పులశ్చుడును వసత్కారమును ఓంకారమును ఆనందంతో అతనికి వచ్చిరి. అందరూ రాజులకు క్షేమము కలిగింపదలిచి మాట్లాడుతుండగా కర్దముడు ఇట్లను, దీనికి ముందు శంకరుని మెప్పించడం కన్నా మరొకటి లేదు. ఆ పార్వతీపతి మెచ్చునటి యజ్ఞము అశ్వమేధం ఒకటే. కావున శంకరుడు సంప్రీతి చెందుటకు కాను మనమందరము రాజు కొరకే ఆ యజ్ఞమును చేయదగునని చెప్పగా ఆ ఋషులందరూ దానికి అంగీకరించే శంకరార్పితముగా బ్రాహ్మణ శ్రేష్ఠులు విధియుక్తముగా యజ్ఞము చేయ పూనుకొనగా అన్ని వస్తువులను సంవర్తంతం రాజర్షి శిష్యులకు మరుత్తు సమకూర్చెను. ఆ బుధుని ఆశ్రమ సమీపం ప్రదేశమున యథావిధిగా యాగమును చేయగా యజ్ఞ సమాప్తి సమయమున సంతోషించిన వాడే శివుడు ప్రత్యక్షమై, ఓ మునులారా, ఈ ఇరునకు ఏమి మేలు చేయకోరుతున్నారు అనగా వారిలో దేవా, అత్వంతముగా ఈ రాజచంద్రుడు పురుషత్వంతో నొప్పుగాక అని ప్రార్థింప ఆ భూతేజుడు నీ కోరిక అట్లే తీరునుగాక అని అంతర్ధానమయ్యను. అంతా ఆ మునులు యజ్ఞమును పూర్తి చేసి తమ తమ ఆశ్రమములకేగా ఇనుడు తన రాజ్యమునకు బయలుదేరి వెళ్ళను. అచ్చట స్వచ్ఛమైన మనస్సు గల శశిబిందుని రాజుగా చేసి పురము నుండి బయలుదేరి మధ్యదేశమునందు ప్రతిష్టానమైన పురమునందు బుధపుత్రుడైన పురూరవుని రాజుగా ఉండినట్లు నియమించి ఇనుడు సమయమొకటిచే స్వర్గమని చేరను. ఓ తమ్ములారా, విన్నారు కదా, అశ్వమేధం ఇటువంటి మహామహిమ గలది. ఆ రాజు స్త్రీ అయి తిరిగి పురుషత్వమును పొందను. అశ్వమేధము చేయ ఏ కోరికైనను కొరత లేకుండా తీరుతుంది ఈ అశ్వమేధంగా యాగం కనుక చేసినట్లయితే అని చెప్పేసి రాముడు తమ్ముడికి చెప్పాడు. దీంతో ఇవాళ 90వ అధ్యాయం పూర్తయింది. మీకు అందరికీ కూడా నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆ భాగం ఒకటి ప్రభాకర్.